భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది ఓ ఆర్టీసీ బస్సు. పరందోలి నుంచి ఆదిలాబాద్కు వెళ్తుండగా కెరమెరి మండలం పరందోలి ఘాట్ సెక్షన్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది ఓ ఆర్టీసీ బస్సు. పరందోలి నుంచి ఆదిలాబాద్ కు వెళ్తుండగా కెరమరి మండలం పరందోలి ఘాట్ సెక్షన్ లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ గోపాలకృష్ణ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఈ బస్సు ప్రమాదంలో గాయపడిన వాళ్ళందరినీ కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళందరికీ కూడా పూర్తిగా క్షేమంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. కానీ స్వల్ప గాయాలతో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరూ స్వల్ప గాయాలు జరిగిన వాళ్ళందరికీ కూడా ప్రథమ చికిత్స అందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళందరికీ చికిత్స అందించడం, వాళ్ళ తర్వాత ఇంటికి పంపించేశారు. బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా భావిస్తూ ఉన్నారు. ఆర్టీసీ కూడా దీనిపై విచారణ జరుపుతూ ఉంది. ఒక్కసారిగా పంట పొలాలకి ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకురావడంతో ప్రయాణికులంతా కూడా భయాందోళనకు గురయ్యారు. దాంట్లో చాలా మంది షాక్ గురైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ. ये